అనుమతులు లేకుండానే పనులు మొదలుపెట్టి ఇద్దరు నిరుపేద కూలీల ప్రాణాలు తీశారా? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి శివారులో జరిగిన ఘటనకు బాధ్యులెవరు? అసలు ఆ ఘటనకు బాధ్యులెవరు? ఓ చోట అనుమతులు తీసుకుని మరో చోట పనులు మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. విశ్వసనీయ సమాచారంతో ఫోర్సైట్ ప్రతినిధి బృందం రంగంలోకి దిగింది. ఇందుకు ఆ రోజు ఏం జరిగిందని ఆరా తీస్తూ వెళ్లగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోర్సైట్ ప్రతినిధి బృందం విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన అంశాలకు సంబంధించిన పక్కా ఆధారాలను ఫోర్సైట్ సంపాదించింది. ప్రభుత్వం నుంచి చటాన్పల్లి దర్గా నుంచి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రసోయి హోటల్ వరకు 23 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం నిధులు మంజూరైన స్థలంలో జరగలేదు. 2021 అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటన్పల్లి శివారులో మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ పైప్లైన్ తవ్వకాలు జరుగుతుండగా మట్టి దిబ్బలు కూలిపడి ఫరూక్ నగర్ మండలం ఊపరిగడ్డ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణయ్య అనే ఇద్దరు కూలీలు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. స్పందించిన ప్రభుత్వం అప్పటి మున్సిపల్ కమిషనర్ లావణ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేశారు సరే, బాధ్యులైన నిందితులపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్నది తెలియటం లేదు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. 2021 ఆగస్టు 8న ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూలీలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి శివారులో అండర్ డ్రైనేజీ పైప్ లైన్ కాలువలు త్రవ్వుతుండగా ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డ ఘటన ఇంకా కొంతమంది మెదడులో నానుతున్న పరిస్థితి ఉంది. అసలు ఆ ఘటన ఎలా జరిగిందంటే, అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ సుమారు 19 ఫీట్ల లోతులో ఇద్దరు కార్మికులు ఉప్పర్గడ్డ గ్రామానికి చెందిన కృష్ణయ్య, శ్రీను అనే ఇద్దరు కూలీలు, నిరుపేద కూలీలు పైప్ లైన్ త్రవ్వుతుండగా పైనుండి మట్టి దిబ్బెలు కూలి ఇద్దరి కార్మికులు మృత్యువార్త పడ్డ ఘటన మనకు అప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి చూస్తే అసలు ఆ ఘటనకు బాధ్యులు ఎవరు, అసలు ఆ ఘటనలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం అని చూస్తే మనకి ఇక్కడ చూస్తే కనుక పూర్తిగా అసలు ఆ అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ డ్రైనేజీ నిర్మాణం మాత్రం చటాన్పల్లి దర్గా నుండి రసోయి హోటల్ వరకు అంచనా విలువ సుమారు 23 లక్షలు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఇది ఏదైతే ఇది ఉందో ఈ ఏరియా మొత్తం ఇక్కడ పనులు జరగాలి. కానీ ఇదేది కాకుండా ఇక్కడ కాకుండా మరో చోటు ఈ చటాన్పల్లి దర్గా అవతలో ఈ పనులు మొదలు పెట్టారు. అప్పుడున్న కాంట్రాక్టర్ కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అధికార యంత్రాంగం అక్కడ పనులు మొదలుపెట్టిన క్రమంలో కార్మికులు కూలీలు ఎవరైతే దినసరి కూలీలు కింద మొత్తం త్రవ్వుతుండగా పైనుండి పరిస్థితుల్లో స్పందించిన ప్రభుత్వము అప్పుడున్న కమిషనర్ లావణ్యను సస్పెండ్ చేస్తూ అప్పుడున్న ఏఈని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ ఏఈ ఇప్పుడు నర్సింహులు ఇక్కడే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అసలు దీంట్లో ఇక్కడ అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ మంజూరు అయితే అక్కడ పనులు ఎలా మొదలు పెట్టారు, అక్కడ పనులు మొదలు పెట్టడానికి ఎజెండా రూపొందించారా లేకపోతే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయా అనేది మనం మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ను మీడియా ముఖంగా వివరణ కోరాము, ఏఈ నర్సింహులు వివరణ కోరాము. లేదా వాళ్ళు మనం అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. మనం ఇక్కడ ఏంటంటే అసలు అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు శాంక్షన్ అయింది, దానికి ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి, ఎక్కడ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. అసలు అనుమతులు ఇక్కడ ఉంటే పనులు అక్కడెలా జరిగాయి, ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు కమిషనర్ మీద మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంటే మరి కాంట్రాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది మనం దాన్ని పూర్తిగా కూడా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాము. ఆ ఎఫ్ఐఆర్లో మాత్రం అప్పటికప్పుడు తాత్కాలికంగా చేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం ఇద్దరు కాంట్రాక్టర్ల ప్రికాషన్స్ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇద్దరు కూలీలు శ్రీను, కృష్ణయ్య చనిపోయారు అనేది తాత్కాలికంగా అప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్లో ఉంది. ఆ తర్వాత మరి బాధితులకు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం తేలింది, ఆ బాధిత కుటుంబ సభ్యులకు ఎంతవరకు న్యాయం జరిగింది, వాళ్ళకు కాంపెన్సేషన్ ఎంతవరకు ఇచ్చారు అనేది చూస్తే ఆ తర్వాత మాత్రం ఆ కుటుంబాలను పట్టించుకోలేని పరిస్థితి ఒకటైతే అసలు అనుమతులు ఎక్కడ ఉన్నాయి, ఏదైతే ఈ అండర్ డ్రైనేజ్ నిర్మాణం చటాన్పల్లి దర్గా నుండి రసోయి హోటల్ వరకు 23 లక్షల రూపాయల నిధులతో శాంక్షన్ అయితే ఇక్కడ పనులు కాకుండా మరో దిక్కు పనులు చేశారా, అసలు పనులు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి అనుమతులు ఉన్నాయని మనం మున్సిపల్ కమిషనర్ను కావచ్చు అడిగినా ఫోన్లో అడిగినా వాళ్ళు మీరు మాకు పేపర్ పూర్వకంగా ఇవ్వండి, సమాచారం ఇస్తాం. పేపర్ కాదు, ప్రజలకు ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ సమాజానికి మీడియా
మీడియాకు, సమాజానికి, ప్రజలకు ఏం జరిగింది దాని ఘటన మీద అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీడియాకు సమాచారం ఇవ్వకుండా, బయటికి చెప్పకుండా లోపలనే జరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఏదైతే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనా స్థలము, అక్కడ పనులు జరగడానికి ప్రభుత్వం నుంచి కూడా, అప్పటి ప్రభుత్వం నుంచి కావచ్చు, నిధులు మంజూరయ్యాయా? అసలు ఇక్కడికి వెళ్ళి ఎక్కడైతే చటాన్పల్లి దర్గా నుండి రసీ హోటల్ వరకు శాంక్షన్ అయితే, మీరు అది కాకుండా చటాన్పల్లి దర్గా నుండి చటాన్పల్లి రైల్వే గేటు దిక్కుకెళ్ళి ఎందుకు పనులు ప్రారంభించారు? అది ఇప్పుడు మనం అధికారులను అడుగుతా ఉన్నాం. అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఆ కుటుంబాలకు ఎంతవరకు న్యాయం చేశారు? దీంట్లో పూర్తిగా సమాజానికి, ఈ ప్రజలకు మీడియా ముఖంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న మున్సిపల్ అధికారుల మీద ఉంటుంది. కానీ మనం ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళని మీడియా ముఖంగా వాయిస్ అడిగినాం, లేదంటే వివరణ చెప్పమనం, అవన్నీ పక్కకు పెట్టేసి లేదు అప్పుడు అది జరిగిపోయిన ఘటన కదా, ఇప్పుడు ఎందుకు, అది జరిగిపోయింది, అప్పుడు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, మున్సిపల్ కమిషనర్ మీద, మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడం కాదు. అసలు నిర్లక్ష్యం ఎవరి వల్ల జరిగింది అక్కడ? ఆ పనులు ప్రారంభించిన సుమారు 19 లోతుల ఫీట్లో తవ్వుతుంటే ప్రికాషన్స్ తీసుకోకుండా కాంట్రాక్టర్లు కానీ అప్పుడున్న సిబ్బంది ఏం చేసిర్రు ఇది అనేది మాత్రం మనం పూర్తిగా వాళ్ళని ఒక 4 రోజుల నుంచి కంటిన్యూగా మున్సిపల్ అధికారులను అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇది పూర్తిగా ప్రజలకు తెలియాల్సింది. ఈ సమాజానికి పోలీసులు ఎంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి దీంట్లో ఏం జరిగింది అనేది మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు దీంట్లో లోతైన విచారణ జరిపి ప్రజలకు ఏం జరిగింది అనేది మాత్రం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వ అధికారుల మీద ఉంది. దాంట్లో ఏం జరిగిందో బయటికి చెప్పాలి.